తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫీడ్ తయారీలో వాడేటువంటి రా మెటీరియల్ యొక్క ధరలు కొంచెం తగ్గాయి కాబట్టి వాటి ఫీడ్ ధర కూడా కొంత తగ్గించాలనేటువంటి ఆలోచన వారు వ్యక్తపరచడం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని రాయితీలు కోరడం, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఈ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మొన్న 7వ తారీఖు నుంచి ఒక 25% అమలు కావడం, 27వ తారీఖు నుంచి మరొక 25% అమలు చేస్తామని అమెరికా చెప్పడం, దీని తాలూకు పర్యవసనాల మీద కూడా రైతులు వారి తాలూకు అభిప్రాయాన్ని ఆందోళనల్ని వ్యక్తపరచడం జరిగింది. నేను తప్పనిసరిగా ఏదైతే ఈ 50% ట్యాక్స్ వల్ల అక్వా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని అపాయింట్మెంట్ తీసుకున్నాను. మొన్ననే నేను వెళ్ళలేకపోయాను నా వ్యక్తిగత కారణాల వల్ల. పీయూష్ గోయల్ గారిని 3-4 రోజుల్లో కలుస్తాను. తప్పనిసరిగా ఈ ప్రాంతం యొక్క అక్వా రైతుల యొక్క సమస్య వారికి విన్నవించి దీనికి ఒక పరిష్కారం కనుగొనేటువంటి దిశగా నా వద్దు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో చూస్తే దాదాపు ప్రతి కుటుంబంలో కూడా 80-70-80% మందికి ఆక్వా పరిశ్రమతో సంబంధాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా పరిశ్రమతో సంబంధం లేనటువంటి కుటుంబం ఈ ప్రాంతంలో లేదు. అనేక లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఇది. రైతు చెరువుల దగ్గర నుండి ఫీడ్ ఇండస్ట్రీ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, సీడ్ హ్యాచరీస్ కానీ, ఫీడ్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే డీలర్ల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఏదైతే లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ రంగానికి, అన్ని పరిశ్రమలు కూడా ఆక్వా పరిశ్రమ బాగోపోతే అన్ని పరిశ్రమలు కూడా నష్టపోయేటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ 50% సుంకం విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంటే తప్పనిసరిగా ఆక్వా రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదని సందర్భంగా నేను చెప్తాను. జనరల్గా ఇందాక పెద్దలు చెప్పారు బాబు గారు, అంటే ఈవేళ అన్ని కౌంట్ యొక్క ధరలు తగ్గాయి. ఇందాక చెప్పినట్టు ఈ 50 కౌంట్ పైన ఏదైతే 60, 70, 80, 90 కౌంట్ ఉంటాయి ఇవన్నీ అమెరికా వెళ్ళాలి, ఇవన్నీ చైనా పోతాయి, ఎక్కువ కొన్ని యూరోప్ కంట్రీస్ పోతాయి. అమెరికా వెళ్ళేది 40 కౌంట్, మ్యాక్సిమం 50 కౌంట్లు. కానీ అలా 100 కౌంట్ ధర కూడా ఎందుకు తగ్గుతుంది, 90 కౌంట్ ధర కూడా ఎందుకు తగ్గుతుంది? ట్రంప్ యొక్క ట్యాక్స్ వల్ల. ఇదే ప్రధానమైనటువంటి రైతుల యొక్క ఆవేదన, ఆలోచన. ఈరోజు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవర్మ గారిని ఆక్వా రైతు ప్రతినిధులు అందరం కలవడం జరిగింది. ఏదైతే ఈ ట్రంప్ వైరస్ ఉందో దాని మీద సవివరంగా ఈ రంగం ఎలాగ అతలాకుతలో ఉందో ఈ ప్రాంతవాసిగా పూర్తిగా వారికి విదితమే. అయితే వారి దృష్టికి వెంటనే తక్షణమే తీసుకోవాల్సిన చర్యల మీద కోరగా తప్పకుండా పీయూష్ గోయల్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఈ సంఘం రైతుల బారిని ఈ రంగం మీద పడకుండా వారి ప్రయత్నం పూర్తిగా చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే రూపాయన్నర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తానందో ఆ హామీని కూడా ఇదే సమయంలో మేము ఇప్పించవలసిందిగా కోరితే తప్పకుండా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఈ విషయం కూడా వారి దృష్టి తీసుకెళ్ళి రైతులకి అన్ని విధాలా న్యాయం చేసేందుకు ఆయన కృషి చేస్తానని చెప్పినందుకు వారికి మా ఆక్వా రైతు ప్రతినిధులు అలాగే ఆక్వా రైతులు అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.